హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పవన్. ఈరోజు సైప్రస్ ఫాల్ ఇంటెక్ 2026 గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇదేంట్రా బాబు వీడు అప్పుడే సెప్టెంబర్ 2026 అంటున్నాడు. ఆల్రెడీ సెప్టెంబర్ 2025కి సంబంధించే వీసాలు రాలేదు. మళ్ళీ ఫిబ్రవరికి సంబంధించి వీసాలు రాలేదు. అప్పుడే మళ్ళా సెప్టెంబర్ 2026 అంటున్నారని చెప్పి అనుకోవచ్చు. నేను ముందుగానే అలర్ట్ చేస్తున్నాను. దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మంచి కన్సల్టెంట్ని చూసుకోండి. అదే రీతిగా వాడితో ఒకటే మాట్లాడండి. ప్రాసెసింగ్ ఫీ నేను 20,000 కంటే ఎక్కువ కట్టను, అలా అయితేనే నా ఫైల్ మూవ్ చేయండి. ఫీజు వచ్చేలేకే 5,000 యూరోస్ కంటే ఏ యూనివర్సిటీ ఎక్కువ అనేది ఉండదు ఫీజు అనేది. అది సైప్రస్లో. ఇది ఒక్కటి తెలుసుకోండి. నేను 5,000 యూరోసే పే చేస్తాను. సెకండ్ వచ్చేలేకే మీకు ఏదైతే ఉందో ప్రాసెసింగ్ ఫీజు నేను 20,000 కంటే ఎక్కువ కట్టను. నాకు వీసా వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే నేను అప్పుడు మీరు చేసినటువంటి ఎఫర్ట్ని బేస్ చేసుకొని మీరు 2 నెలల్లో నాకు వీసా తెప్పించినట్లయితే మీరు అనుకున్నట్లుగా మీ ప్రాసెసింగ్ ఫీజు అనేది నేను చెల్లిస్తానని చెప్పేసి ఓపెన్గా చెప్పేసేయండి. వాళ్ళ ఆ ప్రాసెసింగ్ ఫీజులు ఆ హైటెక్ సిటీల్లో అలాంటి వాటిల్లో పెట్టుకున్న ఆఫీసులు ఆ రెంట్లు అనేది మన దగ్గర బాధటం, మన స్టూడెంట్స్ దగ్గర బాధటానికే ఈ ప్రాసెసింగ్ ఫీజులు అనేది తీసుకుంటూ ఉంటారు. దయచేసి వాళ్ళతోటి ఒకటే చెప్పండి. ప్రాసెసింగ్ ఫీజు అనేది మేమేమి ఎగ్గొట్టి వెళ్ళట్లేదు. మా డాక్యుమెంట్స్ అన్నీ మీకే ఇస్తున్నాము. 10,000 కంటే ఎక్కువ ఇవ్వము ప్రాసెసింగ్ ఫీజు ఫస్ట్. మీరు కనుక 2 నెలల్లో మీరు 2 నెలల్లో మీరు అన్నట్లుగా వీసా కనుక తెప్పించినట్లయితే మీరు అనుకున్నట్లుగా మీ ప్రాసెసింగ్ ఫీజు ఎంతైతే ఉందో అంత మేమైతే కడతాము. కాలేజ్ ఫీజు కూడా 5,000 యూరోస్ కంటే ఎక్కువ ఉండదు. ఇది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్. కాలేజీ వాళ్ళు 6,500 అని చెప్పి చెప్తారు. వీళ్ళు వచ్చేలేకే 6,500 కట్టిస్తారు. వాళ్ళకి 1,500 రూపాయలు కమిషన్ రూపంలో వెళ్ళిపోతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. లేదు అనుకుంటే మీకు సైప్రస్లో మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ వీసాలు వచ్చుంటాయి. మీ సైప్రస్ వెళ్ళినటువంటి మీ ఫ్రెండ్స్ని కూడా అడగండి. ఇది గట్టిగా మాట్లాడండి. ఎవడైతే చేస్తాడు అని చెప్పేసి అంటాడు ప్రాసెసింగ్ సైప్రస్కి, దయచేసి ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. మేము ప్రాసెసింగ్ ఫీజు ఫస్ట్ 10,000 కడతాము. అపోస్తులకు కూడా మేము ఒక్క రూపాయి కూడా కట్టము. అపోస్తులు కూడా ఫ్రీగానే చేస్తారని చెప్పేసి అడగండి. అపోస్తుల ఫీజు కూడా 2,000 కంటే ఎక్కువ ఉండదు. ఓపెన్గా చెప్పేసింది. అపోస్తులకి 2,000 రూపాయలు. అదే రీతిగా ఈ ప్రాసెసింగ్ ఫీజు 10,000, మొత్తం 15,000 రూపాయలు ఇస్తాము. ఫస్ట్ 15,000తో ప్రాసెస్ మొదలు పెట్టండి. మీరు అన్నట్లుగా 2 నెలలు మాకు వీసా కనుక తెప్పించారు అని చెప్పేసి అంటే మీరు ఎంతైతే అడుగుతున్నారో ప్రాసెసింగ్ ఫీజు అంతే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేస్తానండి. అదే రీతిగా ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఫిబ్రవరి ఇంటెక్కి సంబంధించినటువంటి వీసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఒకటే. వారికి వీసాలు రావడానికి 3, 4 నెలలు అయితే ఈజీగా టైం పట్టిద్ది. ఇంకా అందులో డౌటే లేదు. అక్టోబర్ 2025కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఫైల్సే ఇంకా క్లియర్ అవ్వలేదు. వాళ్ళకి వీసాలు వస్తాయో రావో కన్సల్టెన్సీ రన్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఎవ్వరికీ తెలీదు. కన్సల్టెన్సీ వారికే ప్రాపర్ నాలెడ్జ్ లేదు. వీసాలు వస్తాయా రావా అని చెప్పేసి గట్టిగా చెప్పలేకపోతున్నారు. కొంతమంది ఐఎల్స్ రాశారు, పీటీఈ రాశారు. అయినా కానీ ఏది గట్టిగా చెప్పలేకుండా ఉన్నారనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు 2026 సెప్టెంబర్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషను, మీ డాక్యుమెంట్, అపోస్టలైజు ఇవన్నీ సైప్రస్ ఎంబసీకి జూన్ 30 కల్లా ఎగ్జామ్ ఫీజు అనేది పే చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అనేది జూలై మొదటి వారం సెకండ్ వీక్ జూలై 15th కల్లా మొత్తం ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లయితే మీ వీసా అనేది అక్టోబర్ ఇంటెక్కి సంబంధించి ఆగస్టు 6 సెప్టెంబర్లో రావటం జరుగుతుంది. అంతేకాని వాడేదో అక్టోబర్ ఇంటేక్ వీసాలు అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. అదే రీతిగా ఫిబ్రవరి ఇంటేక్ వీసాలు ఫిబ్రవరి నెల తర్వాత నుంచి మొదలవుతాయి అనే మాటలు ఇంకా దయచేసి నమ్మొద్దు. అందరికీ ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది సైప్రస్ గురించి. సో దయచేసి సైప్రస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి మాటలు మాత్రం దయచేసి నమ్మవద్దు. ఇది నేను ఓపెన్గా చెప్పేది. దమ్మున్నోడు అదే రీతిగా ఇలాంటి టైటిల్స్ ఎవ్వడు పెట్టొద్దు. ఎవ్వడి దగ్గర దమ్ము లేదు. నేను చెప్తున్నాను, ఎవ్వడు దమ్ము లేదు. కన్సల్టెన్సీ రన్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆ దమ్మున్న కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మూసుకునే కూర్చున్నారు. ఇన్ని రోజులు ఏ అప్డేట్ ఇవ్వలేదు. ఈ అప్డేట్స్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు యూక్లాన్ యూనివర్సిటీకి సంబంధించి స్టూడెంట్స్ మెయిల్ వేసిన వాళ్ళకి ఎవడైతే మెయిల్ వేస్తున్నాడో యూనివర్సిటీకి వాళ్ళు రిప్లై ఇస్తున్నారనమాట. ఆ రిప్లై బేస్ చేసుకుని ఆ మాటలే వీళ్ళందరూ ప్రతి ఒక్క కన్సల్టెంట్ యూక్లాన్ యూనివర్సిటీ అప్డేట్సే ఇస్తున్నారు. వాళ్ళకంటూ వాళ్ళ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నటువంటి ఏ అప్డేట్ ఎవ్వడు ఇవ్వాల. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి. నేను చెప్పినవి వాళ్ళ వీడియోస్ అన్నీ కంపేర్ చేసుకొని చూసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పే మాటలు దయచేసి ఇక నమ్మొద్దండి. వాళ్ళకి ఒకటే చెప్పండి, ప్రాసెసింగ్ ఫీజు 15,000 కడతాము, అది అందులోనే అయిపోవాలి ప్రతి ఒక్కటి అపోస్టలైజేషన్. అదే రీతిగా మా ప్రాసెస్ మొదలుపెట్టినందుకు రిమైనింగ్ ఏదైనా ప్రాసెసింగ్ ఫీజు ఉంది అని అంటే మీకు వీసా 2 నెలల తర్వాత
వచ్చిన తర్వాత మేము కడతామని చెప్పేస్తానంటే వాళ్ళకి టైం లిమిట్ కూడా పెట్టేసేయండి. వాళ్ళు అదేమంటే మా చేతిలో ఉండదు ఇది అని చెప్పేసి అంటారు. ప్రతి ఒడు చెప్పే మాట ఇదే, మైగ్రేషన్ మా చేతిలో ఉండదని చెప్పేసి. మైగ్రేషన్ మీ చేతిలో లేదు, యూనివర్సిటీ మీ చేతిలో ఉండిద్దిగా. యూనివర్సిటీ మీ చేతిలో ఉన్నప్పుడు యూనివర్సిటీ వాడు చెప్తాడు కదా 2 నెలల్లో వీసా వచ్చిద్దని. మరి వాడి లెక్క ప్రకారమే మేము ఆ కాలేజీ వాడు మీతో చెప్తున్నాడు. మిమ్మల్ని నమ్మే కదా మేము మీ దగ్గరికొస్తుంది. అలాంటప్పుడు మీరు 2 నెలలు అని చెప్పేసి అన్నప్పుడు ఆ 2 నెలల్లో మాకు వీసా రావాలి. వీసా రాలేదని చెప్పేసానంటే మా డబ్బులు మాకివ్వండి. లేదంటే వాళ్ళ దగ్గర అడగండి. అరే అసలు నువ్వు సైప్రస్ ఎళ్ళావా? లేకపోతే ఏంటి? మీ పాస్‌పోర్ట్ చూయించండి అని చెప్పేసి ఓపెన్‌గా అడగండి. ఎంతమందిని పంపించావు నువ్వు? ఏంటి? వాళ్ళ నంబర్‌లు ఇవ్వండి అని చెప్పేసి అడిగి తీసుకోండి ఓపెన్‌గా. మీరు స్టూడెంట్స్‌ని పంపించినట్లయితే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ నంబర్స్ ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది అని చెప్పేసి ఓపెన్‌గా అడగండి. ఓపెన్‌గా నంబర్స్ తీసుకోండి. ఓపెన్‌గా స్టూడెంట్స్‌తో కూడా మేము మాట్లాడిన తర్వాత ఫీజ్ కడతామని చెప్పేసి మీ పేరెంట్స్‌ని తీసుకొని వెళ్ళండి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి. అట్లా వెళ్ళి మీ ఫైల్ ప్రాసెస్ చేయండి. అంతేకానీ ఏదో వెళ్ళాము, మాట్లాడుకున్నాము, అయిపోయింది యామ్ 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 అన్య మాటలతోటి మాత్రం ఇంక కాలం చెల్లదు. టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ పెరిగిపోయినట్లుగా ప్రతి సోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అన్నీ గుర్తెరిగి ప్రతి ఒక్కడు పిన్ టు పిన్ నోట్ చేసుకొని ఒక పేపర్‌లో రాసుకొని కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది టిక్ కొట్టుకోండి. వీడు నేను చెప్పింది చెప్పాడా? చెప్పలేదా? అని చెప్పేసి. అట్లా అయితేనే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అలా వాడు చెప్పలేదు అనుకున్నట్లయితే అలా చెప్పలేదు అనుకున్నట్లయితే ఇంకా వాడి దగ్గర చేయించుకోవద్దు ప్రాసెస్. ఇదైతే నేను ఓపెన్‌గా చెప్పగలను. సైప్రస్ అనేది ఇంకా వేస్ట్ అండి. ఆ కంట్రీకి వెళ్ళటం వల్ల నో యూజ్. ఇంకా ఎందువలన అంటే అక్కడికి ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినా కానీ మీరు సంపాదించేది ఏమీ ఉండదు. మీ ఖర్చులకి మీకు పోను మీకు మిగిలేది మహా అయితే 10, 20,000 మిగులుతాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకంటే నేనేం చెప్పలేను. సైప్రస్ సంబంధించి అయితే సెప్టెంబర్ ఇంటేక్‌కి డేట్ అనేది రిలీజ్ అయింది. వీరు లాస్ట్ మొమెంట్‌లో హడావుడి చేసేస్తా ఉంటారనమాట. ఏది ఇంకా టైము ఇంకా ఇన్ని రోజులే ఉంది అప్లై చేసుకోండి ఇది ఇది అని చెప్పేసి. ఇంకా ఏది నమ్మొద్దు. ప్రాసెస్ అనేది జూన్ మంత్ ఎండ్‌కి అయిపోవాలి. జూలైలో డాక్యుమెంట్స్ అనేది మైగ్రేషన్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోవాలి. ఇదైతే పక్కా. ఇట్లా వెళ్తేనే వాళ్ళకి వీసాలొస్తాయి. అలా లేదు అని చెప్పేసి అనుకుంటే మీ వీసాలు 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, 7 నెలలు కూడా అవ్వచ్చు. ఇంకా అది మీ ఇష్టం. మా దగ్గర డబ్బుంది మేము ఆగగలం అని చెప్పేసి అనుకుంటే ప్రతి ఒక్కడు వెళ్లి కన్సల్టెన్సీ వాడి దగ్గర పని చేయించుకోండి. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఓపెన్‌గా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి. పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. సైప్రస్‌లో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటంటే ఒక్క ఒకే ఒక్క కాలేజీ వారు, ఒకే యూనివర్సిటీ వారు ఫుల్ టైమ్ క్లాసెస్ పెట్టకుండా ఫుల్ టైమ్ పిల్లలు జాబ్ చేసుకునేదానికి పర్మిషన్ ఇస్తారు. మిగిలినటువంటి యూనివర్సిటీస్‌లో క్లాసెస్‌కి వెళ్ళాలి. సో, ఖచ్చితంగా 3 రోజులు క్లాసెస్‌కి వెళ్ళాలి. దాని తర్వాతే పార్ట్ టైమ్ జాబ్స్ అనేది చూసుకోవాల్సొస్తుంది. ఒక్క కాలేజీ తప్పించి మిగతా కాలేజీలన్నీ వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి కన్సల్టెన్సీ వాళ్ళు చేసేది కూడా ఆ కాలేజీకే చేస్తారు. ఆ కాలేజీకి కూడా ఇంకా ముందు రోజుల్లో అది కూడా స్ట్రిక్ట్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకొని ఆ ఒక్క కాలేజీకి ఎంతమంది అప్లై చేస్తున్నారో అసలు వీసాల పోయిన సంవత్సరం అప్లై చేసిన వాళ్ళకి ఎన్ని అప్లికేషన్స్‌కి ఎన్ని వీసాలు వచ్చినాయని క్లియర్‌గా అడగండి. ఇప్పటివరకి అక్టోబర్ ఇంటేక్‌కి సంబంధించినటువంటి వీసాలు ఒక్కొక్కళ్ళు 50,000, 100 కూడా తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. లేదా 40,000 అట్లా అప్లికేషన్‌లు. కానీ ఇంతవరకు 5, 10, 15, 20 వీసాల కంటే మాక్సిమం 20 వీసాలు వచ్చినాయనుకుంటా ఒక్కొక్కళ్ళకి. 50 అప్లై చేసుకుంటే మిగిలిన 30 క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క కన్సల్టెన్సీలో ప్రతి ఒక్క కన్సల్టెంట్‌కి 30 మంది పెండింగ్‌లో ఉన్నాయి అప్లికేషన్స్ అనేది వీసాలు రాకుండా. దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ రేపు సెప్టెంబర్‌లో అప్లై చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ నోట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి కన్సల్టెంట్‌ని క్లియర్ కట్‌గా అడగండి. లేదు అని చెప్పేసానంటే ఇక నా ప్రాబ్లమ్ నేను పడతానని చెప్పేసి అనుకుంటే మీ ఇష్టం. అంతకంటే నేను చెప్పేదేం లేదు. ఇది ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. బై బై. సైనింగ్ ఆఫ్.